మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా వైఎస్ఆర్టీయూ కార్యదర్శిగా ఎన్నికైన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి డామ్ వలి గారి ఆధ్వర్యంలో గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారిని మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారికి, నైరుతిరెడ్డి గారికి శాలువా కప్పి పచ్చని చెట్టు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆర్టీసీ డామ్ వలి గారు భావోద్వేగపూర్వకంగా స్పందిస్తూ గత 30 సంవత్సరాలుగా తమ కుటుంబం సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారి వెంటే నడుస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ వస్తున్నా అని తెలిపారు. మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారి వెంటే నడుస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ వస్తున్నామని తెలిపారు. తనపై నమ్మకంతో వైఎస్ఆర్టీయూ జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం, పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి గారికి, యువనేత సిబి మంజునాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి అహర్నిశలు శ్రమిస్తారని, పార్టీ విజయానికి కట్టుబడి పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్టీయూ జిల్లా కార్యదర్శి ఆర్టీసీ డామ్ వలి గారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీఆర్ ఖలీల్, మైనార్టీ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు జేసీబీ చంద్, పట్టణ అధ్యక్షుడు ఎంఎం రెహమాన్, నూర్ నిజామీ, యూత్ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు అబ్దుల్ బాసిత్, 13వ వార్డు ఇన్ఛార్జ్ మొహమ్మద్ హుస్సేన్, యూత్ వింగ్ పట్టణ కార్యదర్శి రాఖీ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి శుభదినం. ఈరోజు నాకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా చేసినందులకు అందరికీ కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నేను గత 36 సంవత్సరాలుగా ఏపీఎస్ఆర్టీసీలో సేవలు అందిస్తూ యూనియన్ లీడర్గా పనిచేస్తూ వచ్చాను. పార్టీలు చేరి 6 నెలలైనా కూడా నేను మొదటగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా మేమంతా మా ఫ్యామిలీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తర్వాత వైఎస్ఆర్సీపీలో రావడం జరుగుతూ ఉంది. ఏ పార్టీ కూడా పోకుండా మొదటి నుంచి మేము ఇదేడుగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూడా 4% మాకు రిజర్వేషన్ కల్పించి ఉన్నాడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒకే పార్టీలో ఉంటూ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయినా కూడా ఉద్యోగులు ఉంటూ లోన్ కూడా మేము పార్టీ కోసం హార్నిషాలు పనిచేస్తూ వచ్చాము. ఆ గుర్తింపుగానే గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు అనంత వెంకటరామరెడ్డి గారు మరియు మన మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారు గుర్తించి నాకు మరియు వై శివరామరెడ్డి గారు, నైరుతి రెడ్డి గారు, మంజునాథ్ రెడ్డి గారు అందరూ నాపై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఈ పదవి ఇచ్చి సాయశక్తుల పనిచేసి పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. అందరినీ కలుపుకొని మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లోన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా అందరినీ కలుపుకొని జెండా ఎగరేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మాకు ఇచ్చిన దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చేర్చినాము. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా పార్టీలో ఉంటూ పార్టీ కోసం నిరంతరం కష్టపడి అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై వైవిఆర్, జై వైవిఆర్, వైవిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైవిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైవిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి శుభదినం. ఈరోజు నాకు అనంతపురం జిల్లా
వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా చేసినందులకు అందరికీ కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నేను గత 36 సంవత్సరాలుగా ఏపీఎస్ఆర్టీసీలో సేవలు అందిస్తూ యూనియన్ లీడర్గా పనిచేస్తూ వచ్చాను. పార్టీలు చేరి 6 నెలలు అయినా కూడా నేను మొదటగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా మేమంతా మా ఫ్యామిలీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తర్వాత వైఎస్ఆర్సీపీలో రావడం జరుగుతూ ఉంది. ఏ పార్టీ కూడా పోకుండా మొదటి నుంచి మేము ఇదేడుగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూడా 4% మాకు రిజర్వేషన్ కల్పించి ఉన్నాడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒకే పార్టీలో ఉంటూ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయినా కూడా ఉద్యోగులు ఉంటూ లోన్ కూడా మేము పార్టీ కోసం హార్నిషాలు పనిచేస్తూ వచ్చాము. ఆ గుర్తింపుగానే గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు అనంత వెంకటరామరెడ్డి గారు మరియు మన మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారు గుర్తించి నాకు మరియు వై శివరామరెడ్డి గారు, నైరుతి రెడ్డి మేరం గారు, మంజునాథ్ రెడ్డి గారు అందరూ నాపై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఈ పదవి ఇచ్చి సాయశక్తుల పనిచేసి పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. అందరినీ కలుపుకొని మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లోన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా అందరినీ కలుపుకొని జెండా ఎగరేస్తాం కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మాకు ఇచ్చిన దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చేర్చినాము. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా పార్టీలో ఉంటూ పార్టీ కోసం నిరంతరం కష్టపడి అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై వైవిఆర్, జై వైవిఆర్, వైవిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైవిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైవిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై జగన్, జై జగన్.